గత ప్రభుత్వంలో కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఈ ప్రభుత్వంలో మనం చూసుకుంటే నిత్యం భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, అన్ని రకాల కార్మికులకు ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతున్నాయి. అదేవిధంగా మా పార్టీ సూపర్ 6 మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోను క్షుణ్ణంగా మనం పరిశీలించినట్టయితే గిన ఈరోజు ఉచిత బస్సు ఉంది. ఎంతోమంది మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఏదైనా దేవస్థానాలు పోవాలనుకునే వాళ్ళకు దేవస్థానాలపై చూస్తున్నారు. ఈ ఊరు నుంచి వేరే ఊరికి పనికి పోవాలనుకున్నటువంటి సాఫ్ట్వేర్ రంగం మహిళల కాడ నుంచి కింద బీపీఎల్ సెక్టార్లో పనిచేసే మహిళలకు అన్ని రకాల కార్మిక మహిళలకు ఈ ఉచిత బస్సు పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పి మేము తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రజల్లోంచి కూడా అక్కడక్కడి నుంచి అడిగితే ఈ స్కీమ్ వల్ల మేము చాలామంది మేము కొంత డబ్బు సేవ్ చేసుకుంటున్నామన్నా, ఆ డబ్బు మా పిల్లల చదువుల కోసమో లేకుంటే మా పిల్లల యొక్క అభివృద్ధి కోసము, బట్టల కోసం మాకు ఆ డబ్బు సేవింగ్ అవుతుందని చెప్పి మాకు మహిళల ద్వారా మాకు వచ్చిన సమాచారం ఉంది.